హలో, వెల్కమ్ టు ఆర్నా షార్ట్స్. ఆర్నా ఇంకా మీనా ఇంటి దగ్గర ఉందండి. ఇద్దరు పడుకొని ఉన్నారు, నిన్నే వచ్చినారు. సో ఈరోజు మళ్ళీ మిథున టిఫిన్స్కి వెళ్తున్నాను. ఈరోజు సండే. యాక్చువల్గా మధ్యాహ్నం బయటకు వెళ్దాం అనుకున్నా కానీ ఫ్యామిలీతో పాటు, ఎందుకంటే మీనా వాళ్ళు ఏదో డ్రెస్లు అవన్నీ కొంటామన్నారు. బట్ బయటకు వెళ్ళడానికి లేదు, ఎందుకంటే మధ్యాహ్నం నాకు షూటింగ్ పెట్టారు. మొన్న షూటింగ్ క్యాన్సిల్ అయింది, అది ఈరోజు పెడుతున్నారు. సో మిథున టిఫిన్స్కి వెళ్ళి అక్కడి నుంచి షూటింగ్కి వెళ్ళి మళ్ళీ మిథున టిఫిన్స్కి రావాలంటే ఈ రోజు మొత్తం ఫ్యామిలీతో నేను గడపడానికి ఒక 1 నిమిషం కూడా ఉండదు. ఎందుకంటే మార్నింగ్ ఇప్పుడు వెళ్తున్నాను, మళ్ళీ నైట్ 11 తర్వాత వస్తా ఇంటికి. సో అట్లా ఉంది పరిస్థితి ప్రస్తుతానికి. ఫ్యామిలీ వచ్చినా ఎంజాయ్ చేయలేకపోతున్నాను షూటింగ్ వల్ల. సో ఈరోజు సండే. సో రాగానే ఈ ఆర్డర్ వచ్చిందండి. ఇప్పుడు ప్యాకింగ్ నడుస్తుంది. గురుగారు ఏం వేస్తున్నారు? ఇది ఏమేయాలని ఆలోచిస్తామన్నా, ఆలోచించాలో మీకు ఆకలి చచ్చిపోద్ది, అందుకని ఏదో చెప్పేది. ఓ షేట్, మీరేమైనా మీ ఇష్టం. ఆయిల్ లేకుండా ఏదైతే బెటర్గా ఉంటుందో మీరు వేసేయండి. గీ ఉండొచ్చు, ఆయిల్ వద్దు. ఏం ఉండొచ్చు కానీ ఆయిల్ ఉంటుంది. ఏదో వేస్తున్నాడు. అయ్యో, ఏదైనా కొత్త దోశ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా? తినొచ్చు, కాకపోతే ఖర్చు అవుద్దా? ఓకే ఓకే. ఓ మై గాడ్, ఈరోజు బాత్రూమ్కి అయితే పక్క బాత్రూంలో ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని ఫిక్స్ అవుతున్నా. సో ఇప్పుడు చట్నీ అవసరం లేదు అయితే. ఆయిల్ వద్దు. ఓకే ఓకే. సో చట్నీ అవసరం లేదు, డైరెక్ట్ తినొచ్చు. వావ్, ఈ దోశకి పేరు ఏమైనా ఉందా? ప్రకాష్ స్పెషల్. నాకేమైనా అయితే అప్పుడు మారుద్దా? దీనికి చట్నీతో తినాల్సిన అవసరం లేదు, దీంట్లోనే చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ అన్నీ ఉంటాయి. యా, చూపిస్తా. సాంబార్ కూడా వేస్తా. సాంబార్ కూడా వేస్తారా? భయ్యో, నాకు డౌట్ వస్తుంది. గీ కూడా వేసిండు. సాంబార్ కూడానా? ఏయ్, దానిపైన సాంబార్ ఎలా ఆగుతుంది? ఓ మై గాడ్, ఇంకా ఏమీ వేసుకోవట్లేదు అయితే. సో ఇంటికి ఫోన్ చేసి చెప్తాను. ఏమైతే దానికి కృష్ణ రెస్పాన్సిబుల్ అని. చేస్తే బెటర్ ఏమో. నీ ఫోన్ లిఫ్ట్ చేయడు కదా, నీ ఫోన్ అయితే పోలీస్ స్టేషన్ లో లిఫ్ట్ చేస్తారు తప్ప. తినాలంటే మినిమం 10 నిమిషాలు ఆగి తినాలి. ఎందుకు? వేడి ఉంటుంది. ఓ, తిన్న తర్వాత మళ్ళీ తిన్న తర్వాత ఇంకా ఏదైనా వెళ్ళిపోవచ్చు. షూరా? సంబంధం లేదు. పైనుంచి కింద. ఓ మై గాడ్. సో ఏదైతే దోశ కృష్ణ వేసాడు అది మామూలు లేదు, అదిరిపోయింది నిజంగా సూపర్. తిన్నావు కదా, ఎలా ఉంది? ఏం డల్గా చెప్తున్నావు? బాగుందని. నిజంగా బాగుంది. కొంచెం తొందరగా ముగిలేదు, ఇంకా కృష్ణ వాళ్ళు అక్కడే ఉన్నారు. సో ఇంకా 10 to 15 minutes బ్యాలెన్స్ ఉంది షాపు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ ఈవినింగ్ నన్ను వదలరు, ఎందుకంటే నేను 5-5:30 కల్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి, లేదంటే నాకు అక్కడ లేట్ అయిపోద్ది. ఎందుకంటే ఈవినింగ్ పూట కృష్ణ రావట్లేదు, కృష్ణకి హెల్త్ బాగాలేదు కాబట్టి కృష్ణ ఒక 1 week ఈవినింగ్ రెస్ట్ తీసుకోమని చెప్పాము. సో నేను లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుద్ది, అందుకని నేను ఎలాగైనా అర్జెంట్గా వెళ్ళాలి. సో అడ్జస్ట్ చేసి వీళ్ళకి ఇచ్చాను. బట్ నాకు డౌట్ వేస్తుంది ఏంటంటే వీళ్ళు ఇంకా టైం పట్టేటట్టుంది, నైట్ నాకు లేట్ చేస్తారని చిన్న డౌట్ ఉంది. చూద్దాం వెళ్ళిన తర్వాత. సో మనం ఇప్పుడు చిత్రమందరికి వచ్చానండి షూటింగ్కి. నాకు 5 వరకు చెప్పారు కానీ మొత్తం వీళ్ళు 7-8 వరకు వాడేటట్టున్నారు. స్పందన ఏంటి గురుగారు? స్పందన లేదు వాళ్ళ షూటింగ్ లో. అంటే ఎన్నింటి వరకు మనల్ని వాడచ్చు? 7 వరకు రూపుతారు. 7 వరకు? నేను 5కి వెళ్ళిపోవాలి కదా మరి. మీకు పప్పు ఎక్స్ట్రా వేస్తారు. పప్పు ఎక్స్ట్రా వేసి రుబ్బుతారు మిమ్మల్ని. అవునా? ఓకే. కానీ నేను 5కి వెళ్ళిపోతా. ఈ స్పందన బాగా స్పందించడానికి ఇంకో వ్యక్తి ఉన్నాడు మనతో పక్కన. ఆయన మా హీరో, మా
మా జాన్ జిగిరి మా ఇంకా ఓట్ స్టార్ట్ లేదు అంటే సెట్ వరకు బాగుంటుంది చూడటానికి అంటే ప్రకృతిలాగే ప్రకృతిని టీవీలో చూసి లేదా ఎక్కడైనా చూస్తే బాగుందని వెళ్తాం దగ్గరికి వెళ్తే దాని అంత భయంకరంగా వేరే ఉంటుంది. చాలా దారుణంగా ఉంది కదా. అవుట్ ఫోకస్ అయిపోయింది అది. ఇక్కడ యాక్చువల్ దుమ్ము దులుపుతారని చూసి సోఫా. ప్రస్తుతానికి మన సీన్ ఈడ షూటింగ్ జరుగుతుంది. బాపు మామూలుగా చేయట్లేదు అసలు, మామూలుగా. సో ఇప్పుడు టైము 5:30 అయిపోయింది. నేను బయలుదేరిపోయాను. సో 5 వెళ్తానన్నారు. సో కొంచెం లేట్ అయింది. 5:20 ఓకే, ఎందుకంటే 6 o'clock నేను వెళ్ళి ఓపెన్ చేయాలి. సో టైం సరిపోతుంది అనుకుంటా. చాయ్ లేకే మేరే కో దే రే బాబా. ఏం లడుకుంటున్నావు? ఇవ్వచ్చు కదా చాయ్. మిషన్కి నువ్వు సతాయిస్తున్నావు, మిషన్ నీకు సతాయిస్తుందా? మురళి ఏం చేస్తున్నావు? గిరాకీ లేరా? ఫ్రీ అయ్యవా? అంటే మరీ అంత ఫ్రీ కాదు. ఇప్పుడు ఒక 4-5 వర్షం వాళ్ళకి ఇచ్చి ఓకే. ఏది గురుగారు ఎక్కడికి వెళ్ళారు? ఏం గురుగారు చెప్పండి. ఏం గిరాకీ లేరా? सुबह से डल रहे हैं गिराके पूरा आदमी गाँव से తెలుగులో మాట్లాడతావు, తెలుగు మాట్లాడితే ఎందుకు మాట్లాడు? అది అలవాటు అయిపోతుంది సార్, ఏం చేయాలా? రివర్స్ అంతా రివర్స్ కదా. గురుగారు ఇక్కడ పని లేకుండా రెడీ చేసుకుంటున్నారు సింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చుంటారు ఇప్పుడు, ఎందుకంటే పొయ్యి పక్కనే ఉంది కదా. బయట చల్లగా ఉంది సార్, చల్లగా ఉంది, అందుకే కూర్చో. మరి ఎందుకు లేదంటే నేను వచ్చేస్తాను, నానిస్తాను అక్కడ. వచ్చి కూర్చోండి. ఇప్పుడు రాత్రి 10 అవుతుంది. 10ంటికి పునుగులు ఎవరైనా తింటారా? అంటే ఆ కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు. కస్టమర్ వచ్చి ఇప్పుడు పునుగులు ఆర్డర్ పెట్టారు. ఇప్పుడు పునుగులు వేస్తున్నాడు. ఈయన మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. చలికాలం ఎవరైనా ఎంజాయ్ చేస్తున్నారంటే నువ్వే. 12 గంటలకు తింటాను, 1 గంటలకు తింటాను, 10 అవుతుంది. ఇప్పుడు అవసరమా అంటే పునుగులు అవసరం ఉంటుందా? వాళ్ళు డబ్బు పెడుతూ తింటాను. ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఆన్సర్. ఏం సార్ మీరు మాట్లాడితే ఎట్లా? మన కస్టమర్ మనకు గిరాకీ రావాలా? అంతే అంతే అంతేలే అంతే. సో ఇంకా క్లోజ్ చేస్తున్నాం. ఆల్రెడీ 10:30 అయిపోయింది. బంగారం ఏం చేస్తున్నావు? డ్రాయింగ్ చేస్తున్నా. చూపించే డ్రాయింగ్. వావ్, ఇట్స్ నైస్. ఏం చేశానన్నావు దీని నుంచి నువ్వు? లెగ్సాను, బ్రష్ చేశాను, టిఫిన్ తిన్నాను, కొంచెం టీవీ చూసుకున్నాను. హిస్టరీ అక్కతో స్నాక్స్ కొందాం అన్నది. హిస్టరీ అక్క స్నాక్స్ కొనుక్కున్నాం. ఏ స్నాక్స్ కొనుక్కున్నా? అక్కడ ఏముంది అక్కడ? ఏం కనిపిస్తే అదే ఉన్నది. ఇంకేముంటుంది? నాకేం కనిపించట్లేదు. లోపల ఏముందో నేను ఎలా చెప్తాను? పొట్టి చెప్పు. లోపల కాదు, అక్కడ బయట ఉన్నాయి చూడు కావాలంటే. క్యాడ్బరీ చాక్లెట్లు, చిప్స్లు. చాక్లెట్ కాదు, చిప్స్లు. క్రస్ ఉంటది, చాక్లెట్ కాదు. ఇప్పుడు అయ్యిందా? ఏమైంది? ఓ మై గాడ్, ఆల్రెడీ ఎగ్ రోల్ చేసి పెట్టింది నా కోసం. మేడం గారు ఇంకా కాల్లో ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. వెళ్దాం అనుకున్నాను, అది వెళ్ళిపోయింది అలాగా. నీళ్ళు పంపించింది ఇదే. ఎందుకన్నా? 60 అక్క ఏం చేస్తున్నావు? 60 అక్క నువ్వు తెలుగులో చెప్పు. తెలుగు వచ్చా అసలు నీకు? సరే చదువుకో అయితే. ఈ ఫుడ్ కోసం ఎన్ని రోజుల నుంచి తహతలాడిపోయినా అయ్యా. ఎందుకంటే ఎగ్ రోల్ చాలా బాగా చేస్తుంది మీనా. 3 చేసింది, 3 తినేస్తా. ఆసమ్ ఉంది, ఆసమ్గా.
సో బొడ్డదే ఇంకా మీనా నిన్నే వచ్చారు. సృష్టి అంతగా వన్ డే ముందు ఇంకా ముందు వచ్చింది. సో ఇప్పుడు రాత్రి బాగా లేట్ అయిపోయింది. వీళ్ళైతే మధ్యాహ్నం పడుకున్నారు, కానీ నేను మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయాను కదా. షాప్కి వెళ్ళాను, మళ్ళీ షూటింగ్కి వెళ్ళాను, మళ్ళీ షాప్కి వచ్చాను, మళ్ళీ ఇంటికి వచ్చాను. ఉదయం నుంచి అసలు వీళ్ళు కలవలేదు కూడా. సో ఇప్పుడే కలిసింది, కాసేపు అలా షో చేసాము నేను బొడ్డది. మీనా ఎందుకంటే బిజీగా ఉంది కదా. సో ఈ రోజుకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ. షేర్ చేయండి, చెప్పలేదు నువ్వు. షేర్ కూడా చేయండి.